హరీష్ రావు గారి నాయకత్వం, గౌరవనీయులు సభాధ్యక్షులు మా సహచర శాసనసభ్యులు ఉండే రవిశంకర్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఈశ్వరన్న గారికి, గౌరవనీయులు ఎమ్మెల్సీ ఎల్ రమణ గారికి, గౌరవనీయులు కొరుట్ల శాసనసభ్యులు సంజయ్ గారికి, జైత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసారణ గారికి, గౌరవనీయులు వసంత గారికి, వసంత గారికి, వీర్ల వెంకన్న గారికి, సుడా చైర్మన్ మరియు మాజీ సుడా చైర్మన్ గారు జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణ గారికి, అన్యతా భావించుకు వేదికరించిన మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన రామాయణం చూసినాం, మనం విన్నాం. రామాయణంలో రామరాజ్యం కోరుకున్నారు ప్రజలందరూ. రామరాజ్యం కావాలంటే రావణ దహనం కావాలి, రావణ సంహారం జరగాలి. రావణ సంహారం జరిగింది. రావణ సంహారం జరగాలంటే 14 సంవత్సరాల వనవాసం చేయాలి. 14 సంవత్సరాల వనవాసం చేసి రావణ దహనం అయిన తర్వాతనే ఆ రోజు రామరాజ్యం వచ్చింది. అంటే ఆ రాముడు లాంటి దేవునికే వనవాసం చేయవలసి వచ్చింది రామరాజ్యం చేయాలంటే. అలాంటి మనము కేసీఆర్ గారు కూడా ఈ 5 సంవత్సరాల వనవాసంగా మనం భావించుకుందాం. కేసీఆర్ గారికి ఆ రోజు కూడా ప్రజా తీర్పును అనుభవించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చింది కదా, మనం 5 సంవత్సరాలు మనం వనవాసంలో ఉందాం, మళ్ళీ రామరాజ్యం చేద్దామంటే ప్రజలు ఊరుకున్న పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు చాలు, రా హరీష్ అన్న 2 సంవత్సరాలు దాటింది రా అని ఈరోజు ప్రజలందరూ పిలవడం వల్ల ఈరోజు మళ్ళీ మీ దగ్గర రావడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావణ సంహారం జరుగుతుంది, మళ్ళీ రామరాజ్యం వస్తుంది ఈరోజు. కాబట్టి దయచేసి కుటుంబ సభ్యులారా ఆగం కావద్దు, ఎగిరిత పడద్దు. ఈరోజు రామరాజ్యం కావాలంటే ఒక 3 సంవత్సరాలు ఆగితే మళ్ళా 15 సంవత్సరాల దాకా తెలంగాణలో ఒక రామరాజ్యం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం ఏ ముఖ్యమంత్రిని చూసినాం, ఆ రోజు ఏ ముఖ్యమంత్రిని చూసినాం మనం. ఆ రోజు మండు టెండర్లలో మత్తడి దునికించింది కేసీఆర్ అయితే లాగలలో తొండలు దొర్రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిండు. ఆ రోజున ఎండలలో మత్తడి దునికితే ఈయన తొండలు దొర్రిచ్చే పరిస్థితి వచ్చిండు. అందుకే ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోండి. మాకు అవకాశం వస్తుంది, మాకు కేసీఆర్ గారు రావాలి అంటాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అంతా మాట్లాడుతూ అంటాడు. రేవంత్ రెడ్డికి ఈ గంగాధర చొప్పటి ప్రజల పక్షాన్ని ఒకటే సుట్టాడుతున్నాను, మీకు కేసీఆర్ ఎందుకు? కేటీ రామారావు, హరీష్ రావు ఉన్నాడు, సరిపోదా మీకు? అసెంబ్లీలో మమ్మల్ని తట్టుకుంటలేవు నువ్వు, కేసీఆర్ అయితే తట్టుకుంటావా? కేసీఆర్ గారు అసెంబ్లీ వస్తే నువ్వు తట్టుకో కావచ్చే, నీ బాధను చూసే ఈరోజు కేసీఆర్ కూడా కొంచెం ఓపిక వర్తిస్తుండు. అందుకే మా సోదరులారా కొంచెం ఓపిక పడదాం. 6 గ్యారెంటీల పేరు చెప్పిండు, ఎన్నో చెప్పిండు, స్కూటీలు అన్నాడు, ఏవో అధిష్టానం చెప్తాడు. కాబట్టి మనం ఆగం కాకుండా ఉండాలి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా, బీజేపీ కూడా కొత్త ఏం కాదు. బీజేపీ రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే, 2 ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరికీ ఒకటే లక్ష్యం. బండి సంజయ్ మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి తిట్టాడు, బండి సంజయ్ మాట్లాడితే ఎవరు తిడతాడు? మళ్ళా కేసీఆర్ తిట్టాలి. ఎందుకోసం అంటే ఈ రాష్ట్రంలో గాలి నీరు ఉన్నంతసేపు కేసీఆర్ పేరును ఎవరు మరవరు. అట్లనే రేవంత్ రెడ్డి మరవాడు, బండి సంజయ్ మరతలేడు. నిద్రలు అత్తడంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కానీ బండి సంజయ్కి ఒకటే పేరేస్తుంది, అది కేసీఆర్ పేరేస్తుంది. అంటే పొద్దున్న ఎత్తే కేసీఆర్ అంటే మీకు ఎంత భయం ఉన్నది. సోదరులారా 2 సంవత్సరాలైంది, ఇంకా 3 సంవత్సరాలు కట్టెబెట్టుకుని నిలబడదాం, అన్నిటికీ ఎదుర్కొంగా నిలబడదాం, తుఫాన్ వచ్చి నిలబడదాం. కాబట్టి దయచేసి సోదరులారా ఆగమయ్యే అవసరం లేదు. ఈరోజు 3 సంవత్సరాలు ఓపిక పట్టండి. 3 సంవత్సరాలకు ఎక్కడన్నా మీకు నొప్పి, ఎక్కడన్నా మీకు గాయమైతే నొప్పి మాకు కలుగుతుంది. ఆ విధంగా కార్యకర్తలు కాపాడుకుంటాము. 3 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కష్టపెట్టినా, మా కరీంనగర్ అయితే 100 మంది జైల్లో పంపినా కూడా ఈరోజు కష్టపడుకుని నిలబడదాం. 3 సంవత్సరాలతో మళ్ళీ కొట్లాడుకుందాం. కాబట్టి తప్పక మళ్ళా రవిశంకర్ గారిని మళ్ళా 50-60 వేల మెజారిటీతోటి మళ్ళా ప్రజలు గెలిపించే సిద్ధంగా ఉన్నారు. అదే కాదు ఎప్పుడు ఎన్నికచ్చినా 100 సీట్లు దక్కకుండా మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కాబట్టి ఓపిక పట్టండి.
కొంతమంది కేసులు పెడతాడు, ఇబ్బంది పెడతాడు, దానికి అన్ని తట్టుకుందాం. మళ్ళా తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక మిత్తి అసలు వడ్డీ మొత్తం చెల్లించుకొని మళ్ళా డెఫినెట్ గా మళ్ళీ రామరాజ్యం చేసుకుందని చెప్పుకుంటూ హరీష్ అన్న మాట్లాడుతుంది. కాబట్టి మా హరీష్ అన్న గారికి కూడా మేము ఎక్కడెత్తున్నాను, హరీష్ అన్న కానీ కేటీఆర్ గారు కానీ మీ ఇద్దరు బ్యాటింగ్ చేయబట్టి ప్రజల్లో ఒక ధైర్యం వచ్చింది, బ్రహ్మాండంగా ప్రజల్లో ఒక నైతిక స్వరం వచ్చింది. మారుమూల ఆదిలాబాద్ లో కూడా నాకు అన్యాయం అయితే నా పార్టీ అసెంబ్లీ నుంచి వస్తారు అనక్క ఒక ధైర్యాన్ని మీరు నింపారు. కాబట్టి ఈరోజు డెఫినెట్ గా మీరిద్దరు రాష్ట్రానికే ఆస్తి కాదు, ఈ రోజు మా పార్టీ కూడా మీరు అసెట్ గా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మిమ్మల్ని చూసే ధైర్యంగా తెలంగాణ లక్షలాది కార్యకర్తలు ధైర్యంగా నిలబడరంటే అది మీ స్ఫూర్తి. కాబట్టి మీ ధైర్యం కోసం, మీ అందరి కోసం మీరు మాకు అండగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరీష్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. జై తెలంగాణ. ఎవరి పేరు